అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ మృత్యుభోగం. రచయిత ఆది మధ్యం కమలా గారు. ఇక కథలోకి వెళితే, ప్రొద్దుటే బ్రష్ చేసుకొని వీధి వరండాలోకి వచ్చిన రామానికి సూరిబాబు ఇంటి ముందు షామియానా కుర్చీలు హడావిడి కనిపించింది. లోపల శాంత కాఫీ కలుపుతోంది. శాంత, వస్తున్నా, ఇదిగో కాఫీ కప్పు అందించింది శాంత. అందుకుంటూ, శాంత, సూరిబాబు ఇంటి ముందు షామియానా కుర్చీలు వేశారు, ఏమిటి సంగతి? షామియానా వేశారా? నాకేం తెలీదండి. నిన్న అరుణ గుడిలో కనిపించినప్పుడు కూడా ఏం చెప్పలేదు. తన తమ్ముడు ఫ్యామిలీతో వస్తున్నాడంది, అంతే. ఒకవేళ వాళ్ళు కానీ ఏమైనా ఫంక్షన్ పెడుతున్నారేమో. పోనీ 2 అడుగులు అటు వేసి చూడరాదు అంది శాంత. పొద్దుటే నాకేం పనిలేదనుకున్నావా? అయినా వాడు నాకేం చెప్పలేదు. పిలవని పేరంటానికి నేనెందుకు? వరండాలోకి వచ్చేశాడు. పేపర్ బాయ్ పేపర్లు పడేశాడు. కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాడే కానీ దృష్టంతా సూరిబాబు ఇంటివైపే ఉంది. రాంబాబు, సూరిబాబు ఒకే వీధిలో ఉంటున్నారు. ఆ ఇంటికి ఈ ఇంటికి మధ్య 2 ఇళ్ళున్నాయంతే. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్సే. ఇంతలోనే గంగ వీధి గుమ్మం కడిగి ముగ్గెట్టి అంట్లు తోమడానికి లోపలికి వచ్చింది. అమ్మా అంది. ఏం గంగ, సబ్బరిగిపోయిందా? రోజుకో సబ్బడుగుతున్నావు. ఇంతోటి గిన్నెల శుభ్రానికి ఆ షెల్ఫ్లో పెట్టాను, తీసుకో అంది శాంత. స్నానానికి వెళ్ళబోతున్న శాంతని ఆపి, అది కాదమ్మగోరు, మీకు తెలుసునో లేదోనని నసుగుతున్న గంగని చూసి, చెప్పు త్వరగా నాంచక. శివయ్య గారు పోయారమ్మా అంది గబుక్కున గంగ. బాత్రూంలోకి వెళ్ళబోతూ అంటూ టక్కని ఆగిపోయింది. ఏం తేడా వచ్చింది? బాగాలేదని ఎవరూ ఏమీ అనుకోలేదే. అరుణ కూడా ఏమీ చెప్పలేదు. 3 రోజుల కాన్నుంచి జ్వరం, తలబాధనటమ్మా. మొన్న పొద్దుటేలా శివయ్య బాబు మంచం మీద దుప్పటి కప్పుకొని పడుకొని ఉంటే, ఏం బాబు ఈ ఏలప్పుడు పడుకున్నారేంటని అడిగానమ్మా. కొంచెం జ్వరం వచ్చిందిలే అన్నారమ్మా. ఇంతలోనే రాజమ్మగారొచ్చి నా చేతిలో 10 రూపాయలెట్టి మందుల షాప్కెళ్ళి జ్వరం, తలనొప్పి మాత్ర అట్టుకురమ్మన్నారమ్మా. పని చేసుకుని వెళ్ళి మాత్ర అట్టుకొచ్చి ఇచ్చానమ్మా. మరి నిన్న కూడా తగ్గలేదన్నారు. పొద్దోయాక ఎక్కువైనాదంట. అమ్మగారు, బాబుగారు మన వీధి డాక్టర్ శ్రీనిబాబు కాడికి తీసుకెళ్లారంట. ఆ బాబు ఓ ఇంజెక్షన్ ఇచ్చి పెద్దాసుపత్రికి అట్టుకెళ్ళమన్నాడంట. ఆ ఎమ్మటే పెద్దాసుపత్రి డాక్టరు చూడబోయే తలికి పేనాలు పోయాయంట. ఆ మాటే చెప్పి తీసుకుపొమ్మన్నారంట. ఇంటికొచ్చే తలికి 12 గంటలైనాదంటమ్మా. గంగ గిన్నెలు తోమటానికి వెళ్ళిపోయింది. వరండాలో న్యూస్ పేపర్ చదువుతున్న రామానికి న్యూస్ అందజేసింది శాంత. అరేరే, మనకి తెలియక ఏదో అనుకున్నాం, పద పద వెళ్దాం అంటూ లేచాడు. రామం భార్య శాంత, సూరిబాబు భార్య అరుణ ఫ్రెండ్సు. అప్పటికే శివయ్య గారి బాడీ షామియానాలోకి తెచ్చేశారు. శివయ్య గారి పెదాల మీదుండే చిరునవ్వు ఎప్పటిలాగే చెక్కు చెదరలేదు. నవ్వుతున్నట్టే ఉంది ఆ మొహం. అప్పటికే షామియానాలో వేసిన కుర్చీల్లో అంతా ఆసీనులయ్యారు. పూలదండలేశారు. అగరొత్తులు వెలిగించారు. తల దగ్గర దీపం పెట్టారు. ఇస్త్రీ దుప్పటి కప్పారు. భర్త ప్రక్కనే కూర్చొని ఆ జీవం లేని చెయ్యి పట్టుకున్న రాజమ్మగారి కళ్ళల్లో గుండె లవిసి కన్నీళ్లు కార్చిన ఛాయలేమీ లేవు. రెప్పలార్చకుండా భర్త మొహంలోకే చూస్తూ ఉండిపోయారు. ఆ చూపులో శూన్యత, ఆ నిశ్శబ్ద ఘోష ఎవరికీ అర్థం కాదేమో. కొంచెం దూరంగా కూర్చున్న సూరిబాబు నాన్న అంటూ తువ్వాలు మొహానికి కప్పుకున్నాడు. కన్నీళ్ల మాటేమో కానీ తువ్వాల్తో గట్టిగా కప్పుకున్న కళ్ళు మాత్రం ఎర్రబడ్డాయి. ఆ పక్కకి అక్క చెల్లెళ్ళిద్దరూ మొహాలకి చెంగులు కప్పుకొని సైలెంటుగా ఏడుస్తున్నారు. అరుణ వచ్చి రాని కన్నీళ్లతో అందరికీ అవి ఇవి చెబుతూ హడావిడిగా తిరిగేస్తోంది. అక్కడున్న అందరూ తలో మాట అందుకున్నారు. జాతస్య మరణం ధ్రువం, నిందలేందే బొందిపోదని అక్కడితో ఆయుష్ తీరిపోయింది. భూమి మీద నూకలు చెల్లిపోయాయి. పుణ్యాత్ముడు ఎవరి చేత ఏం చేయించుకోకుండా వెళ్ళిపోయాడు. షామియానాలో ఉన్న వాళ్ళందరికీ కాఫీలు అందుతున్నాయి. సూరిబాబు, ఇలా కూర్చుంటే లాభం లేదు, లేవాలి. కన్న తండ్రి పోయిన బాధ తీరేది కాదు. జరగాల్సిన తతంగం చూడాలి.
లే అన్నారు కాస్త దగ్గర బంధువు. ఆ బ్రాహ్మలు వచ్చారా? వచ్చారు. ఏమయ్యా పంతులు, మరి కానీ? వస్తున్నా. ఇంత కావాలి, అంత కావాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటూ లిస్టు అప్పచెప్తూ దేనికెంత డబ్బు అవుతుందో చెప్పేస్తున్నాడు అన్నీ. ఇంకా రావలసిన వాళ్ళెవరైనా ఉన్నారా? పంతులు ఒకటే హడావిడి. ఓయ్ తమ్ముడికి కబురు అందిందా? బయలుదేరారా? అందింది. దారిలోనే ఉన్నారు, వచ్చేస్తున్నారు. కష్టపడి పెంచి పెద్ద చేశారు, వృద్ధిలోకి వచ్చారు. 2 ఆడపిల్లలకి మంచి సంబంధాలు చేశారు. 4 బిడ్డలు. ఏ లోటు లేకుండా హాయిగా బతుకుతున్నారు. చిన్న కొడుకు కోడలు వచ్చారు. తండ్రి ప్రక్కనే కూర్చుంటూ భోరుమన్నాడు నాన్న అంటూ. అప్రయత్నంగానే వచ్చిన కన్నీళ్లు తుడుచుకుంది చిన్న కోడలు. ఏడుస్తున్న ఆడపడుచుల్ని ఓదార్చుతూ భుజం తట్టింది. ఉలుకు పలుకు లేని నల్లరాయిలా ఉన్న అత్తగారిని చూసి తెల్లబోయింది. వెళ్ళి ప్రక్కనే కూర్చుంది. లేవండి పంతులు తొందర. శివయ్య గారికి స్నానం చేయించారు. కొత్త పంచెలు కట్టారు. తెల్లటి కొత్తగుడ్డ కప్పి కట్టేశారు. పూలదండలు వేసి ఆ పైన పూలు చల్లారు. సంబంధీకులంతా స్నానాలు చేసి ప్రదక్షిణాలు చేశారు. పాదాభివందనాలు చేశారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న ఆప్తమిత్రుడు మనసులో మనిషి సాయిలు. ఆహా శివయ్య, ఏమి నీ శవభోగం అనుకున్నాడు. పాడి లేచింది. సాయంత్రానికల్లా శివయ్య పిడికెడు బూడిదయ్యాడు. ఈ తతంగాలేమీ పట్టించుకొని రాజమ్మ 10వ రోజున తనంతట తానే పసుపు తాడుతో ఉన్న పుస్తెలు, నల్లపూసలు, 4 జతల మట్టిగాజులు, బద్దల్లా అరిగిపోయిన మట్టెలు తీసి దేవుడి ముందు ఉంచి భర్త ఫోటో చూస్తూ దండం పెట్టుకుంది. తరువాత భర్త పడుకునే పాత పట్టెమంచం వైపు చూసింది. ఏ కాలమైనా పక్క వేసుకున్నా కప్పుకున్నా వెలిసిపోయి పాతబడిన 4 దుప్పట్లు. అలమారలో శివయ్య గారి 2 పాత పంచెలు, 2 పాత చొక్కాలు. ఆ పక్కనే పోయిన పండక్కి చిన్న కొడుకు కొన్న కొత్త బట్టలు. మడత నలగలేదు, ఒక్కసారే కట్టుకున్నారు. చేత్తో తడిమి చూసుకుంది. చిన్న కోడల్ది మెత్తని మంచి మనసు. ఎప్పుడు కొన్నా మంచి బట్టలే కొనేది. ఏం కావాలో చూసేది. టైంకి మంచి భోజనం పెట్టేది. ఏ లోటు ఉండదు. హాయిగా ఇక్కడ ఉండండి అంటే వినరు, వెళ్ళిపోతారు అనేది. ఈ మధ్యనే ఆ మంచి మనసు కూడా పట్టించుకోవడం మానేసింది. ఈ మార్పుని జీర్ణించుకోలేకపోయారు. చిన్నబుచ్చుకోవడం తప్ప ఏం చేయగలరు? ఎప్పుడో ఓ సాయంత్రం పూట బీచ్కి వెళ్ళేవారు. ఎందరి ఆనందాలో ఆవేదనలో తన గర్భంలో దాచుకున్న ఆ సముద్రుడి కెరటాల పోరులో తడియని ఆ ఇసుకలో ఉవ్వెత్తున ఎగిసిపడే ఆ కెరటాల చిరుజల్లులో ఒడ్డునే కూర్చొని చల్లగా హాయిగా సేదదీరేవారు. 40 ఏళ్ల క్రితం చిన్నగా కట్టుకున్న ఆ సొంత ఇల్లు, ఆ ఇంట్లోనే పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, పేరంటాళ్ళు అన్నీ అయ్యాయి. పాతదైనా కట్టుకున్న ఆ ఇంటిపై మమకారం, ఆ బీచి, ఆ శంకరమఠం, 40 ఏళ్లుగా అలవాటు పడిన ఆ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళి ఉండలేకపోయేవారు. ఈ మాట ఆ మంచి మనసుకు తెలిస్తే కాకు పడేది కాదేమో. 10వ రోజున చుట్టాలు, బంధువులు అంతా పెట్టిన చీరల కుప్ప. ఆ మధ్యలో రాజమ్మ. ఆహా ఏమి నీ భాగ్యం రాజమ్మ! ఎన్ని చీరలో! పుట్టినరోజుల నాడు కానీ, పెళ్లి రోజుల నాడు కానీ కొత్త బట్టలెరుగని నీకు ఎన్ని చీరలు! పుట్టినరోజులు, పెళ్లి రోజులు తలుచుకొని సంతోషంగా మీ ఇద్దరూ శంకరమఠం వెళ్ళి కలిగిన పండో కాయో ఇచ్చి దేవుడికి దండం పెట్టుకొని కాసేపు అక్కడే కూర్చొని మధుర స్మృతులు నెమరేసుకున్న క్షణాల కన్నా గొప్పవా ఇవి? కర్మకాండలయ్యాయి. గోదానాలు, భూదానాలు, 12వ రోజు పిండి వంటలతో భోజనాలు మహాఘనంగా జరిగాయి. వచ్చిన వాళ్ళకి జ్ఞాపకార్థంగా ఇచ్చిన స్టీలు గ్లాసులు, కార్యక్రమాలు అన్నీ ఎంతో గొప్పగా అందరూ మెచ్చుకునేలా ఘనంగానే చేశారు. బుద్ధిమంతులు, పిల్లలు అన్నీ గొప్పగా చేశారు. పుణ్యం కొద్ది పురుషుడు, దానం కొద్ది బిడ్డలు అని ఉత్తనే అన్నారా? మెచ్చుకున్నారు అంతా. ఏం గొప్పగా చేశారు? 30,000 పైమాటే. కాదు 50,000 పైమాట. శ్రాద్ధ కర్మల కోసం ఖర్చు పెట్టిన 50,000ల్లో అందులో 5వ వంతు ఖర్చు పెట్టిన శివయ్య గారి జీవితం మరోలా ఉండేది. ఒక్కసారి కాశీ వెళ్ళాలనుంది అనే శివయ్య గారి కోరిక నెరవేరలేదు. కానీ ఆయన అస్థికలని గంగలో కలిసే అదృష్టం పట్టించారు కొడుకులు. అమ్మని తీసుకెళ్తానన్నయ్యా, అమ్మనే అడుగు. అప్పుడే వద్దు, నెలమాసికం అవనియండి అంది అరుణ. ఒక్కసారి గట్టిగా ఏడ్చేసినా బాగుండును.
ఏమైపోతారో ఈవిడ అనుకుంది చిన్న కోడలు. ఆ చూపులో శూన్యత, ఆ గుండె లోతుల్లో బాధ ఎవరికి అర్థమవుతాయి? పిచ్చిదైపోతుందేమో, కదిలించండి అనే అందరి ఘోషకి ఆవిడ అతీతురాలు. మాసికాలట మాసికాలు, సంవత్సరీకాలు ఎక్కడికి వెళ్ళకమ్మా, నీ శవభోగం కూడా ఇక్కడే కానీ అమ్మా, అంతా చూసి గొప్పగా చెప్పుకోవాలిగా అనుకున్నాడు సాయిలు. మొదట్నుంచి అంతా గమనిస్తున్న రాంబాబుకి మాట్లాడ్డానికి తనకి ఛాన్స్ ఇవ్వని సూరిబాబు మీద మండుకొచ్చింది. తీరిగ్గా ఒకసారి క్లాస్ తీయాలనుకున్నాడు. వద్దంది శాంత. ఎవరిష్టం వాళ్ళది. స్నేహం మధ్య పొరపచ్చాలు రాకూడదు. మీరు అన్నింట్లోనూ దూరకండి, ఇలాంటివి సున్నితంగా వదిలేయాలి. రాంబాబుకి క్లాస్ తీసింది శాంత. గుప్పెడు గుండెలకి పిడికెడు ఆదరాభిమానాల కోసం అర్రులు చాసే హృదయాల ఘోష ఎవరికైనా అర్థమవుతుందా? అర్థమైతే ఇలాంటి శివయ్యలు రాజమ్మలు ఉంటారా? ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.